హాయ్ 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 అందరికి హాయ్. పెద్ది మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ కాబోతుందా? NBK111 మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు? అలాగే మన అల్లు అర్జున్ గారు అట్లీ గారు కలిసి చేస్తున్న మూవీకి సంబంధించిన ఒక మంచి అప్డేట్ అయితే తెలిసింది. దాని గురించి వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. మీరైతే అంత లోపల ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకే, చేసేసారా? ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పెద్ది మూవీ మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. అదేంటి ముందే అయింది కదా అంటే కాదు, ముందు అయ్యింది. వాళ్ళు మళ్ళా రిలీజ్ డేట్ అయితే ఇచ్చారు, కానీ ఆ డేట్ ను కూడా రాకపోవచ్చు అనే న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. అసలు ఈ న్యూస్ వినపడేదానికి కారణం ఏంది, అవుతుందా లేదా అనే దాని గురించి అయితే మనం మాట్లాడదాం. అసలు పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ ఎందుకు వస్తుందంటే, మనకి ఈ మూవీకి సంబంధించిన ఇంకొక సాంగ్ అనేది అయితే రావాలా. అది ఎప్పటి నుంచో వస్తది 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 అంటానే ఉండరు. ఆ సాంగ్ అయితే రావటమేలే, కానీ రావాల్సింది ఇప్పటికే అది రాలా. మరి అందుకని ఇంకా రావాల్సిన అప్డేట్లు రానందువలన ఇంకా మనకి మూవీ ఇంకా ఏం టైం ఏం లేదు, ఇంకా చాలా దగ్గరలోనే రిలీజ్ అయితే చేయాలా. అందువలన మనకైతే మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనే న్యూస్ అయితే బాగా గట్టిగా అయితే వినపడుతుంది. అసలు మూవీ పోస్ట్ పోన్ ఏమన్నా అవుతుందా లేదా అనే విషయానికి వస్తే, మూవీ అయితే వాళ్ళు ఇప్పుడు రిలీజ్ చేశారు కదా, ఆ డేట్ నే మూవీ అయితే దించుతారు. ఇప్పటి వరకు అయితే షూటింగ్ మొత్తం ఫాస్ట్ గా జరుగుతానే పోతుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఓకే అయితే అయిపోయింది. ఇంకా కొంచెం మాత్రమే షూటింగ్ అయితే ఉంది, అది కూడా మనకి దగ్గరలోనే అయిపోతుంది. కాబట్టి మనకి మూవీ అయితే పోస్ట్ పోన్ అయితే కాదు. ఇంకా ఏదన్నా లాస్ట్ మూమెంట్ లో జరిగితే మనమైతే ఏం చెప్పలేం. ఇప్పటి వరకు అయితే కాదు, తెలియదు ఎవరికి అవుతుందని కూడా. చూద్దాం, రానివ్వండి. మనకి ముందు ముందు అప్డేట్లు అనేది వస్తూ ఉంటాయి కదా, అప్పుడు తెలుస్తుంది. ఏమైనా బుచ్చిబాబు గారు అయితే కొంచెం దీనికి సమాధానం ఇస్తేనే మంచిది. చూద్దాం సమాధానం ఇస్తారో లేదో. మీకెలా అనిపిస్తుంది, పోస్ట్ పోన్ అవుతుందనే లేదనే కామెంట్ అయితే చేసేయండి. ఇంకా NBK111 మూవీ విషయానికి వస్తే, మామూలుగా ఈ మూవీకి సంబంధించి రకరకాల న్యూస్లు అయితే మొత్తం వైరల్ అయితానే ఉన్నాయి. కానీ ఇప్పటికీ మొత్తం అంతా సెట్ అయితే అయిపోయింది. స్టోరీ కొంచెం అన్నారు, అది సెట్ అయిపోయింది. ఇంకా మిగతాగా వాళ్ళని మారుస్తారు వీళ్ళని మారుస్తారు అన్నారు, అది సెట్ అయిపోయింది. మొత్తం అన్ని సెట్ అయితే అయిపోయినాయి. షూటింగ్ మనకి మార్చి 5 నుంచి స్టార్ట్ చేసే అవకాశాలు అయితే చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. ఇంకా ఈ మూవీలో బాలకృష్ణ గారి లుక్ అయితే చాలా బాగుంటుందంట, చాలా కొత్తగా కూడా ఉంటదంట. ఈ మూవీ మీద కూడా భారీగా అంచనాలు అనేది అయితే ఉన్నాయి. మరి చూడాలా, అప్డేట్లు అయితే రానివ్వండి. మనకి వచ్చినప్పుడు ఫుల్గా అర్థమైపోతా ఉంటది. మనం ఇంకా మాట్లాడుకుంటా ఉందాం, చూద్దాం. రానివ్వండి అప్డేట్లు అయితే. దీని గురించి కూడా షూటింగ్ అయితే స్టార్ట్ అయితే మనకి మళ్ళీ అప్డేట్లు అయితే వస్తూ ఉంటాయి. కానీ స్టార్ట్ కానివ్వండి, మళ్ళీ మాట్లాడదాం దీని గురించి కూడా. ఇంకా లాస్ట్ మన అల్లు అర్జున్ గారు అట్లీ గారు కలిసి చేస్తున్న మూవీకి సంబంధించిన అప్డేట్లు అయితే రాబోతున్నాయి. ఇప్పుడు వరకు అయితే రాలేదు, షూటింగ్ అయితే జరుగుతూనే ఉంది. మొత్తం మిగతా పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ మూవీకి సంబంధించిన రకరకాల న్యూస్లు అయితే వైరల్ అయితేనే ఉన్నాయి. అన్ని క్యారెక్టర్లు ఇన్ని క్యారెక్టర్లు అని, కొన్ని వాటిలలో నిజం ఉన్నాయి, కొన్ని నిజం లేనివి ఉన్నాయి. అన్నిటి గురించి మనకైతే క్లారిటీ అయితే రాబోతుంది. ఈ మధ్యలో అయితే అప్డేట్లు అయితే వచ్చే అవకాశం అయితే లేదు. మరి అప్డేట్లు ఎప్పుడు వస్తాయిరా అని మీరైతే అడగచ్చు. అప్డేట్లు అయితే రాబోతున్నాయి. అయ్యే ఎప్పుడు అంటారా, మనకైతే అల్లు అర్జున్ గారి పుట్టినరోజు అయితే ఉంది కదా, ఏప్రిల్ 8న. ఆ రోజైతే మనకి ఒక చిన్న టీజరు, అలాగే ఫస్ట్ లుక్, అలాగే టైటిల్ ఇవైతే రిలీజ్ అయితే చేస్తారు. ఈ మూవీకి సంబంధించిన పనులన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయితే చేసుకుంటా పోతారు. మనకైతే నేను చెప్పాను కదా, అల్లు అర్జున్ గారి పుట్టినరోజు ఆ పొద్దు ఖచ్చితంగా ఇవైతే రిలీజ్ అయితే చేస్తారు. చూద్దాం, ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తానే ఉన్నాం. ఇంకా కొన్ని రోజులే కదా, చూద్దాం. వచ్చినప్పుడు వాటి గురించి కూడా మనమైతే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎలా ఉంటాయి, ఏముంటాయి, అసలు ఏం రిలీజ్ చేసిండ్రు, ఏం రిలీజ్ చేయలేదు, అసలు ఆ రోజుకి వస్తాయా లేదా, ఏదైనా మళ్ళా మారుతాయా, అన్నిటి గురించి మనమైతే ముందు ముందు మాట్లాడుకుంటానే ఉందాం. మీరైతే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మనం ఇలాంటివన్నీ మాట్లాడినప్పుడు మీ దగ్గరికి వెంటనే వీడియో అయితే చేరుకోవాలి కదా. చేరుకోవాలంటే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ గంటనే ఆన్లో పెట్టుకోండి. వీడియోలు అయితే వెంటనే చేరుకుంటా ఉంటాయి. నేను కూడా అప్డేట్లు అయితే మయంగా చేస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్ అందరికీ ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.